बलकाजिरी की एसओटी ने 20 करोड़ रुपये मालियती जायदाद के फर्जी दस्तावेजात बनाने और उन्हें फरोख्त करने की कोशिश करने वाली एक टोली को बेनकाब किया है। मुलजिमीन के कब्जे से 10,75,000 रुपये की नकद रकम, एक स्विफ्ट कार, हजारों रुपये मालियती जुडिशियल स्टम्प और दूसरी अशिया जब्त की गई। पुलिस ने बताया कि अहम मुलजिम वी रामाराव जाली दस्तावेजात बनाने का माहिर था। उसे माजी में कई मरतबा गिरफ्तार भी किया जा चुका है। డాక్యుమెంట్ నంబర్ 4281/1985 ఈ సర్వే నంబర్ 216 ప్లాట్ నంబర్ 149 దానికి సంబంధించి చెర్లాపల్లి సంబంధించి ఇప్పుడు యాక్టివ్ అయిన గతంలో అది బాలపూర్లో ఆయన అరెస్ట్ అయినారు. సో ఈ ఇద్దరికి నేర చరిత్ర ఉంది అని మనకు ఇప్పుడు తెలిసింది. మిగతా వాళ్ళ గురించి ఇంకా మనకు వివరాలు మన దగ్గర లేవు. మాత్రం ఇప్పుడు మనకు దొరికిన ఈ సెండిట్స్ అని దాదాపు ఎక్కువ 9 సెండిట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో పరిస్థితి ఏముంది అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మాదాపూర్ ఎయిర్పోర్ట్ సొసైటీ కావచ్చు, బంజారాని, కొండాపూర్, తర్వాత ఆర్సీపురం ఉంది, తర్వాత మనకి నాదర్పూర్ ఉంది, దుర్గా ఎంజాల్ ఉంది, మలక్పేట్ సలీంనగర్ ఉంది. అన్ని చోట్ల ఈ సెండిట్తో సహా అక్కడ వెళ్ళి డైరెక్ట్ స్పాట్లో అక్కడ మనము ఇంకా ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా లోకల్ పోలీస్తో మన ఇంటిమేషన్ ఇస్తాము. అక్కడ ఏమైనా వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఉందా, ఏమైనా అక్కడ గతంలో ఏమైనా కూడా అయిందా, వీ విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ విత్ ద లోకల్ పోలీస్. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి కొన్నప్పుడు ఎప్పుడు మనం భూమి కొంటున్నారు అప్పుడు లీగల్ సెర్చ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ 30 ఇయర్స్ లీగల్ సెర్చ్ పక్క లీగల్ ఎవరు బయట చాలా మంది లీగల్ డాక్యుమెంట్ తర్వాత లీగల్ సెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా లీగల్ సెర్చ్ చేసి డాక్యుమెంట్స్ ఎవరు ఇస్తున్నారు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినలా కాదా ఇవన్నీ చెక్ చేస్తే తర్వాత దెన్ ముందుకు వెళ్ళాలి. చాలా మంది అక్కడ మార్కెట్ రేట్ ఏముంది ఆ రేట్తో కొంచెం తక్కువ ధరకు ఇస్తున్నారు. తర్వాత మనకు కొంచెం ఇప్పుడు వైట్ అమౌంట్, బ్లాక్ అమౌంట్ అన్నీ ఏది ఉంటుంది క్యాల్కులేషన్. బయట ఎవరికి చెప్పకుండా వాళ్ళు తొందరపడే అన్నీ వ్యవహారం చేస్తారు. తర్వాత మా దగ్గర వస్తారు, మాకు మోసమైంది, మాకు ప్రాబ్లం అవుతుంది అది. సో దయచేసి మీరు భూమి కొంటున్నారు అప్పుడు ముందుగా లీగల్ సెర్చ్ పక్కా చేయండి, హిస్టరీ తీసుకోండి. ఇక్కడ ఇంకో వేరే వాళ్ళకి అమ్మారా, అది ఇది ఫస్ట్ రిజిస్ట్రేషనా, సెకండా, థర్డ్